Hello and welcome to SK Shots. It's disappointing day. మెన్స్ క్రికెట్ విమెన్స్ క్రికెట్ రెండు వైపులా కూడా ఇండియాకి ఓటమి తప్పలేదు. సరే, మెన్స్ క్రికెట్ విషయం పక్కన పెట్టండి, ఏదో బయోలెటరల్ టోర్నమెంట్, ఎస్ అది కూడా ఇట్ హర్ట్స్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ విమెన్స్ క్రికెట్ ఐ సమ్హౌ హ్యాడ్ దట్ గట్ ఫీల్ ఓడించేస్తారు ఆస్ట్రేలియా అని. ఆల్దో ప్రాబిలిటీస్ ఆఫ్ డిఫీటింగ్ ఆస్ట్రేలియా వాజ్ వెరీ వెరీ లెస్. బట్ ఓడిస్తారేమో అనుకున్నా. అవే మిస్టేక్స్ పదే పదే రిపీట్ అవుతూ ఉండడం, దాని మీద ఎటువంటి వర్క్ చేయకుండా ఉండడం అనేది ఇట్స్ లిటిల్ టూ మచ్ అనిపించింది. అండ్ అందుకే అక్కడే ఓడిపోయారు యాక్చువల్గా ఇండియా. అండ్ చాలా చాలా టాక్టికల్ ఫ్లాస్ కూడా ఉన్నాయి, పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు కూడా. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఆస్ట్రేలియా చాలా గట్టిగానే కట్టడి చేశారని చెప్పాలి. ఇండియా వాజ్ నెవర్ ఆఫ్ టు ఫ్లయర్ స్టార్ట్. ప్రతిసారి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నా వచ్చే స్మృతి మందన కూడా షీ కుడ్ నాట్ గెట్ గోయింగ్ ఫుల్లీ. అలాగే షెఫాలి వర్మ అవుట్ అయిపోయిన తర్వాత రన్ రేట్స్ మీద బ్లాక్స్ పడుతూ వచ్చాయి. సరే, తర్వాత కొంచెం యాక్సలరేషన్ లాంటిది కనిపిస్తోంది, ఓకే ఫైన్ అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక డెడ్ ఎండ్ హిట్ చేసినట్టు, లేకపోతే కనుక ఒక రెడ్ సిగ్నల్ పడినట్టు అయిపోయింది. జెమీ కుడ్ నాట్ గెట్ గోయింగ్. హర్మన్ కూడా కొంచెం టైం పట్టింది తను యాక్సలరేట్ చేయడానికి. సో ఇటువంటి థింగ్స్ విల్ కాస్ట్ అస్ అ లాట్. కరెక్టే, వికెట్ అనేది ఒక 160, 170 పిచ్చే 170 స్కోర్ అనేది ఇండియాకి వచ్చింది. లాస్ట్ ఓవర్లో 23 రన్స్ హర్మన్ 23 రన్స్ వచ్చి హర్మన్ 3 సిక్స్లు కొట్టింది. అవన్నీ బాగానే ఉన్నాయి, కాదనట్లా. బట్ యూ కాంట్ బి ప్లేయింగ్ రన్ బాల్ ఇన్నింగ్స్. అది కూడా మీరు 20+ బాల్స్ ఆడి మీరు రన్ బాల్ ఇన్నింగ్స్ ఆడుతున్నారంటే కనుక ఇట్ ఈస్ అ నెగిటివ్ నాక్ అని చెప్పుకోవాలి. నేను నిజంగానే జమీమా చాలా కొంచెం ఎక్కువసేపు రిటైర్డ్ అవుట్ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ముందే రిటైర్డ్ అవుట్ చేయొచ్చు కదా, ముందే రిచార్వేషన్ తీసుకొని రావచ్చు కదా. అక్కడ దాకా ఎందుకు తీసుకెళ్లారని నాకు డౌట్ అనిపించింది. సో ముందే చేసుంటే ప్రాబబ్లీ వీ కుడ్ హావ్ గాట్ టు 10 runs ఎక్స్ట్రా వచ్చేవేమో, తెలియదు, యూ నెవర్ నో. బట్ ప్రాసెస్ వాజ్ నాట్ ఫాలోడ్ ఇస్ వాట్ మై రీడింగ్ ఆఫ్ దిస్ గేమ్ ఇస్. అలాగే బౌలింగ్ విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక మీరు క్రాంతి కూడా తెచ్చుకున్నారు ఇవాళ. క్రాంతి కూడా వచ్చింది, బాగానే ఉంది, ఎన్ని ఓవర్లు వేసింది. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఇబ్బందులు కదా. షీ సూట్స్ దిస్ వికెట్ అని చెప్పినప్పుడు ఎన్ని ఓవర్లు వేసింది క్రాంతి కూడా. ఫస్ట్ ఓవర్ తర్వాత మళ్ళీ తీసుకొని రాలేదు కదా. ఆ తర్వాత సరే, బ్యాడ్ డే ఫర్ చరణి. మనం పొద్దున కూడా ఏమనుకున్నామంటే షెఫాలి స్మృతి బాగా ఆడాలి, చరణి బాగా బౌలింగ్ చేయాలి, అండ్ హర్మన్ ఎట్లాగో ఆసీస్ అంటే బాగా ఆడుతుంది. హర్మన్ ఆసీస్ బాగా ఆడుతుంది, వర్కౌట్ అయింది. చరణి హ్యాడ్ 1 బ్యాడ్ ఓవర్, 17 రన్లు 16 రన్లు ఇచ్చింది, మ్యాచ్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే చరణి గాటస్ బ్యాక్ ఇన్ ద గేమ్. ఎందుకంటే ఫస్ట్ వికెట్ పడింది, రేణు ఫస్ట్ ఓవర్లో వికెట్ తీసింది, తర్వాత పార్ట్నర్షిప్ లాంటిది వచ్చింది. దెన్ చరణి గేమ్ అండ్ టుక్ ద వికెట్. అదే దీప్తి శర్మ కూడా వికెట్ తీసింది. దెన్ ఎప్పుడైతే ఇంకా పేరీ అండ్ గార్డనర్ కలిశారో వికెట్లు పడలా, మిస్ఫీల్డ్ జరిగాయి, 4 పరిగెత్తారు. సో ఇవన్నీ క్లియర్లీ షోస్ హౌ షార్టీ వీవర్. సరైన రీతిలో ప్రెప్ అనేది సరిగ్గా ఉన్న, ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా లేకుండా ఉండడం. అండ్ టాక్టిక్స్ పరంగా కూడా ఐ డోంట్ నో. బట్ అంజలి శర్మ క్యాషువల్ డ్రాప్ చేసిందని మీరు మ్యాచ్ డ్రాప్ చేశారా? ఈ మ్యాచ్లో వదిలేశారా? క్రాంతి కూడా ఒకే ఓవర్ వేయడానికి వై డి టు మేక్ ద చేంజ్ తెలియలేదు. అండ్ అక్కడ బాగా రన్స్ వస్తేనప్పుడన్నా క్రాంతి కూడా తీసుకొచ్చి కొంచెం ఇష్యూని ఫోర్స్ చేయాలి కదా. మరి షెఫాలి వర్మ వికెట్ ఏమైనా తీస్తున్నాం, షెఫాలి వర్మ చేతి వేయించడం. సో ఇవన్నీ కూడా ఏదో ఒక మిరకల్ జరుగుతుంది, ఏదో ఒక చేంజ్ జరుగుతుంది అనే ఆలోచనే తప్ప ఐ డి నాట్ ఫైండ్ అ ప్రాపర్ ప్రాసెస్ హియర్. అండ్ ఇదే మనకు సౌత్ ఆఫ్రికా గేమ్లో కూడా కనిపించింది. సౌత్ ఆఫ్రికా గేమ్లో కూడా సేమ్ టు సేమ్ థింగ్స్ కదా. అక్కడ కూడా మీకు లాస్ట్ 6-7 ఓవర్స్ 10 runs per over కావాలి, వాళ్ళకి రన్లు ఇచ్చారు. ఇక్కడ అంతే కావాలి, రన్లు ఇచ్చారు. అక్కడ కూడా సేమ్ మీకు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో యాక్సలరేషన్ సరిగ్గా రాలా, షెఫాలి అవుట్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ లాస్ట్ ఓవర్ మినహాయించి, లాస్ట్ 2-3 ఓవర్స్ మినహాయించి, ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్ 20+ runs వచ్చే కూడా 170, లేదంటే వీఆర్ బ్యార్లీ రీచింగ్ 150. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు క్వశ్చన్ ఏం జరుగుతుందని. లాంగ్ బౌండరీస్ ఉన్నాయి కాదనట్లా, పరిగెత్తాలి కాదనట్లా. లార్డ్స్ మధ్యాహ్నం పుట్ట వాజ్ ఎ డిఫికల్ట్ పిచ్ టు స్కోర్. మరి వాళ్ళకి డిఫికల్ట్ పిచ్ చేయగట్టు స్కోర్ వాళ్ళు కొట్టారుగా. సో దెర్ ఈస్ అ కొహెసివ్ ఎఫర్ట్ అనేది ఇండియా తరఫు నుంచి రాలా. అండ్ ఆస్ట్రేలియా డిడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అంటే వాళ్ళు దివర్ లైక్ వీళ్ళు మనల్ని సెమీఫైనల్స్ ఓడిస్తారా, వీళ్ళని సెమీఫైనల్స్ రాకుండా చేస్తాం చూడండి అని చెప్పి ఆడారు. ఎవ్రీబడి డిడ్ వెల్. వాళ్ళకి గన్ బౌలింగ్ పడింది, ఫాస్ట్ బౌలింగ్ నుంచి 3 overs 17 runs మాత్రం లూసి. ఆ తర్వాత మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా టైంలో వికెట్స్ తీసుకుంటూ రావడం. ఎస్, సోఫీ మోలిను కొంచెం రిస్క్ చేసింది, ఆ రిస్క్కి కొంచెం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. బట్ 117 చేశారు బాస్. ఇండియన్ బౌలింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, ఇండియన్ ఫీల్డింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, ఆ బౌలింగ్ ఇన్ఎక్స్పీరియన్స్ని, వన్ ఫాస్ట్ బౌలర్ని అటాక్లో లేకుండా చేస్తే వచ్చే ఒక అడ్వాంటేజ్ని ఆస్ట్రేలియా తీసుకొని ఎక్స్పోజ్ చేసింది ఇండియాని. ఎంత టాక్టికల్ ఇండియా వాస్ పోర్ అని. ఈ తర్వాత వేరే గేమ్స్ కూడా లేవులేండి. ఆస్ట్రేలియా వాజ్ అ సుపీరియర్ స్క్వాడ్, పొద్దున కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ మరి ఇలా
గేమ్ వాజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఇండియన్ టీమ్. మీకు ఆ డ్రింక్స్ బ్రేక్ దాకా కూడా గేమ్ ఇండియన్ టీమ్ హ్యాండ్స్ ఉంది. 1 వికెట్ అండ్ ఇండియా కూడా వన్ ద గేమ్. అది జరగలేదు. సౌత్ ఆఫ్రికాతో కూడా అంతే, 1 వికెట్. అక్కడైతే క్యాచ్లు డ్రాప్ చేశారు, అక్కడైతే దారుణంగా ఫీల్డింగ్ చేశారు. సౌత్ ఆఫ్రికా మీద గెలిచి ఉండాల్సిన మ్యాచ్. రాధా యాదవ్ క్యాచ్లు డ్రాప్ చేయడం అన్నీ జరగడం, ఇవన్నీ అవ్వకుండా ఉండుంటే, ఆ మిస్ఫీల్డ్ జరగకుండా ఉండుంటే ఖచ్చితంగా ఆ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచేసి మనకు గోల్ కూడా ఉండేది కాదు. వాడు హ్యాపీలీ క్వాలిఫైడ్ టు ద సెమీఫైనల్స్. సో వీ డిడ్ రాంగ్. ఆస్ట్రేలియాకి అగైన్ టూ మచ్ డిపెండెన్స్ ఆన్ 1 బౌలర్ అయిపోయింది. దీప్తి ఆ తర్వాత చూడండి మీరు, ఆ 6 overs 60 ఎంతో కావాలి. తర్వాత ఇమీడియట్లీ ఈ వాట 17 run over 12 run over అయిపోయింది. అక్కడ 3 overs మీకు 40 runs వచ్చి, 3 overs మీకు 40 runs వచ్చి, ఇంకో 3 overs 20 కొట్టాలి. ఇట్ కేమ్ డౌన్ టు 3 overs 17 ఈవెన్చువల్లీ. సో దిస్ ఇస్ బ్యాడ్ డిస్ప్లే అండ్ ఐ థింక్ హెడ్స్ విల్ హ్యావ్ టు రోల్ నౌ. కొన్ని తీవ్రమైన చేంజెస్ తీసుకొని రావాలి T20 సెటప్లో. ఇండియా ఇస్ ఆన్ అ గ్రోత్ స్కేల్ ఉన్నాయి కాదు అన్నట్టు. ఇండియన్ విమెన్ టీమ్స్ ఆన్ అ గ్రోత్ స్కేల్. వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచారు. వరల్డ్ T20లో ఐ థాట్ దే విల్ పర్ఫార్మ్ వెల్, ఐ థాట్ దే విల్ టాపుల్ ఆస్ట్రేలియా. కుదరాలా. సో హెడ్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు రోల్. కొంతమంది ప్లేయర్స్ అవసరమా లేదా అనే డిస్కషన్ మొదలు పెడతారు. ఇప్పుడే వాళ్ళు కరెక్టా, వీళ్ళు కరెక్ట్ కాదా, ఇది కరెక్ట్ అని మాట్లాడడం అనేది సబబు కాదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్. ఇప్పుడే ఓడిపోయి ఉన్నారు. విల్ హ్యావ్ టు లెట్ ఇట్ సింక్ ఇన్. ఆ తర్వాత మెల్లగా వెన్ ఎవర్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ కమింగ్ ఇన్, ఏంటి పరిస్థితి అప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే కనుక టూ మచ్ క్రిటిసిజం అవుతుంది. ఇష్యూ గురించి మాట్లాడకుండా ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అవుతుంది. సో జనరలీ మనం వెన్ ఎవర్ ఇండియా లూజెస్ ఐ ఆల్వేస్ డోంట్ పిక్, ఫాల్స్ పిక్ చేస్తాను కానీ ఐ డోంట్ పిక్ ప్లేయర్స్. వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ హెడ్స్ విల్ హ్యావ్ టు రోల్. హర్మన్ విల్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఇట్ హ్యాస్ బీన్ పూర్ డిస్ప్లే ఆఫ్ క్యాప్టెన్సీ అండ్ టాక్టిక్స్ హర్మన్ దగ్గర నుంచి, అమోల్ మజుందార్ దగ్గర నుంచి, అండ్ బౌలర్స్ ఆల్సో ఏం జరుగుతుందో అర్థం కాల. సాడ్ డిస్ప్లే అండ్ అలాగే సాడ్ రిజల్ట్. సో ఈ T20 క్యాంప్ అనేది ఇండియాకి అయితే ఎండ్ అయిపోయింది. వాజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా త్రూ అండ్ దే విల్ టేక్ ఆన్ ఇంగ్లాండ్ అండ్ వెస్ట్ ఇండీస్ ప్రాబబ్లీ. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి ఆ వరల్డ్ కప్ కానీ. బట్ ఏం చేయలేము ఇంకా.